ఏమేమి స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, తర్వాత ఆ ఎంసెట్ డేట్స్ ఏంటి, ఆ ఇంపార్టెంట్ డేట్స్ గురించి చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా. స్టెప్స్ టు బి ఫాలో ఇన్ టిఎస్ ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్. స్టెప్ 1, pay processing fee online. And step 2, slot booking for verification of certificates. స్లాట్ బుకింగ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటే మనకి ఏ హెల్ప్ సెంటర్ కావాలి, ఎక్కడ మనం కౌన్సిలింగ్ అటెండ్ కావాలనుకుంటున్నామో, ఏ డేట్ కావాలనుకుంటున్నామో అది స్లాట్ బుకింగ్ అంటారు. ఆ స్లాట్ బుకింగ్ ఎలా చేస్తారనేది నేను వేరే వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి అటెండ్ ది సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఎట్ ద హెల్ప్ లైన్ సెంటర్. సో మనం ఎక్కడైతే ఏ సెంటర్ అయితే కావాలనుకున్నామో ఆ సెంటర్ దగ్గర మనము వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద థర్డ్ స్టెప్. అండ్ ఫోర్త్ స్టెప్ ఈస్ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్. వెబ్ ఆప్షన్స్ చేయాలంటే ఖచ్చితంగా క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేస్తామో మనము దానికోసం క్లియర్ ఒక చిన్న షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్, క్యాండిడేట్స్ ఫర్ లాగిన్ ఫర్ వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకు ఐడి ఇస్తారు, మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత అథెంటిక్ డేటాతో మనము లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. ఆ వెబ్ ఆప్షన్స్ అనేది మనకి 5th స్టెప్ అవుతుంది. తర్వాత ఆ వెబ్ ఆప్షన్స్ మనం సబ్మిట్ చేసిన తర్వాత వాటిని మనం ప్రింట్అవుట్ తీసుకొని జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి. తర్వాత ఏ యూజర్ ఐడితో నువ్వైతే లాగిన్ అయ్యావో అదే యూజర్ ఐడిని ఉపయోగించి మనము దాని నుంచి లాగౌట్ కావాల్సి ఉంటుంది. ఆ లాగౌట్ కూడా చాలా ప్రాపర్, డైరెక్ట్ కాకుండా అన్ని సబ్మిట్ చేసి చెక్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా లాగౌట్ అవ్వాలి. ఇవి సింపుల్ స్టెప్స్. మనకి ఫస్ట్ వన్ ఏంటి, పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్. అండ్ నెంబర్ 2, స్లాట్ బుకింగ్. అండ్ థర్డ్ వన్ ఈస్ అటెండ్ ద వెరిఫికేషన్. అండ్ ఫోర్త్ వన్ ఈస్ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్. అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ గివింగ్ ద వెబ్ ఆప్షన్స్. అండ్ సిక్స్త్ వన్ ఈస్ take the printout of saved options. And seventh one is log out in a proper manner. So these are the steps involved in the web counseling process. Okay, now we will discuss about the important dates. ఏ డేట్స్ నా ఏం చేయాలి అనేది వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, దాన్ని బేస్ చేసుకుని వీడియో చేస్తున్నాను. చూడండి కంటిన్యూషన్. డియర్ స్టూడెంట్స్, షెడ్యూల్ చూడండి. మనకి డీటెయిల్స్, డేట్స్, ఫస్ట్ స్టెప్ మనం డిస్కస్ చేసింది ఏమైతే ఉందో, ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ సెంటర్, డేట్ అండ్ టైమ్ అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో మనము 26/6/2023 ఈ లోపల మనకి ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, వాడు ఏమైతే డాటా అడుగుతాడో ఆ డాటా ఇవ్వాలి. అండ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, ఏవైతే ప్రాసెసింగ్ ఫీ మెన్షన్ చేస్తారో అది పే చేయాలి. అండ్ సెకండ్ వచ్చేసి స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ సెంటర్. సో మనకి ఏ సెంటర్ కావాలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ అటెండ్ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఎప్పుడు అటెండ్ కావాలనుకుంటున్నామో అది మనం కూడా ఫిక్స్ చేసుకోవాలి డేట్. నెక్స్ట్ సెకండ్ స్టెప్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్. ఎవరైతే స్లాట్ బుక్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. మనము డేట్ ఇచ్చేటప్పుడే 28/6/23 నుంచి 6/7/2023 వరకు కూడా మనము ఈ స్లాట్లో మనకి ఏదైతే బుక్ చేసుకున్నామో ఆ రోజు వెరిఫికేషన్ ఉంటుంది. ఆ ఏమేమి వెరిఫికేషన్స్ కావాలో, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో అనేది నేను తర్వాత ఒక వీడియో చేస్తాను. సో ఆ పర్టికులర్ వీడియోస్తో మనము కౌన్సిలింగ్ అటెండ్ కావాల్సి ఉంటుంది. అండ్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి ఎక్సర్సైజింగ్ ది ఆప్షన్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నాడు. అంటే వెరిఫికేషన్ అయిన తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. అది ఎప్పటి నుంచి అంట 28/6/23 నుంచి 8/7/2023 వరకు కూడా మనము వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. తర్వాత అది ఎప్పుడు ప్రాసెస్ 28/6/2023 నుంచి 8/7/2023 వరకు ప్రాసెస్ జరుగుతుంది. ఇన్ బిట్వీన్ ఈ డేట్స్ లో మనము వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. ఓకేనా? సో లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందే వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవడానికి ప్రయత్నించాలి. అండ్ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్, ఆటోమేటిక్గా 8/7/2023 వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి. సో మనకి తర్వాత ఆటోమేటిక్గా మనం ఏవైతే వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవడానికి ముందే
చెప్పే కదా, ఒక యూజర్ ఐడి క్రియేట్ చేసుకోవాలి, దాంతో లాగిన్ అవ్వాలి, తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. సో అదంతా అయిపోయిన తర్వాత ఆప్షన్స్ మనం ఫ్రీ చేసేయాలి. చేసిన తర్వాత దాని ప్రింట్అవుట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి సో ఆటోమేటిక్గా ఈ డేట్ రోజు మనకు ఒక మెసేజ్ వస్తుంది, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 12/7/2023. మన 2023కి ముందే మనకి ఈ అలాట్మెంట్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ ది వెబ్సైట్. సో మనకి మెసేజ్ వస్తుంది 12/7/2023 మనకు మెసేజ్ వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేస్తేనే మనకు సీట్ అలాట్ అవుతుంది. ఆ రిపోర్టింగ్ అనేది మనకి ఎక్కడైతే మనకి వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ నుంచి, ఐ మీన్ వాడు ఇచ్చిన వెబ్సైట్లో మనం లాగిన్ అయ్యి ఎక్కడ సిస్టమ్ మనకి అవైలబిలిటీ ఉంటే అక్కడి నుంచి చేసేయచ్చు. సో త్రూ వెబ్సైట్ కాబట్టి మనం డైరెక్ట్గా ఫిజికల్గా అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అది ఎప్పటి నుంచి ఎప్పటివరకు 12/7/2023 వరకు ఉంటుంది. తర్వాత 19/7/2023 మధ్యలో ఈ ఈ ఇంటర్వెల్లో మనకి ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఫేజ్ 1 ఐ మీన్ ఏదైతే ఫస్ట్ ఫేజ్లో మనకు సీట్ వస్తుందో ఆ సీట్ వచ్చిన తర్వాత మనకి ఒకవేళ నచ్చిన కాలేజ్ రాలేదు, అలాంటప్పుడు మళ్ళీ మనకి తర్వాత సెకండ్ ఫేజ్ ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా ఉంటుంది. సో అవన్నీ ప్రస్తుతానికైతే ఫస్ట్ ఫేజ్ డిస్కస్ చేద్దాం. తర్వాత సెకండ్ ఫేజ్ మనకి తర్వాత డీటెయిల్స్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.